5 సంవత్సరాల తర్వాత నువ్వు ఇలా అనుకోవచ్చు, వావ్! నేను నా లైఫ్‌ను నిజంగా మార్చుకున్నాను. నేను సాధించాను. లేదా అయ్యో! నేను 5 ఏళ్ల క్రితం ఎక్కడ ఉన్నానో ఇప్పుడు అక్కడే అలానే ఉన్నాను. నీకిది తెలుసా? ఇదంతా కేవలం నువ్వు చేయబోయే ఒక్క చాయిస్‌పై మాత్రమే ఆధారపడి ఉంటుంది. అది లాటరీ టికెట్ కాదు. నీ జాతకం కూడా కాదు. నువ్వు డౌన్‌లోడ్ చేసి ఒకేసారి ఓపెన్ చేసిన ఆ ప్రొడక్టివిటీని పెంచే యాప్ కూడా కాదు. నేను చెప్పబోయేది ఎంత సింపుల్ నిర్ణయం అంటే అది నీకు నిజమేనా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఒక్క చాయిస్ నువ్వు లెవలప్ అవుతున్నావా లేక కాలక్షేపం చేస్తూ ఇంకో 5 ఏళ్ళు గడిపేస్తున్నావా అని నిర్ణయిస్తుంది. నీ జీవితంలో అత్యంత విలువైన 7 నిమిషాలకు స్వాగతం. నువ్వు ప్రతిసారి ఆ అలారంకి స్నూజ్ కొట్టినప్పుడు నువ్వు కేవలం 10 నిమిషాల కలల సమయాన్ని తెచ్చుకుంటున్నాను అనుకుంటున్నావు. కానీ దానికోసం నీ భవిష్యత్తుతో మూల్యం చెల్లిస్తున్నావు. అదే నిజం. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే నిద్ర లేచిన మొదటి 90 నిమిషాలలో నీ మెదడు 40% ఎక్కువ ఫోకస్డ్గా ఉంటుంది. ఇది మనకి ఒక చీట్ కోడ్ లాంటిది. కానీ నువ్వు దాన్ని వృధా చేసేస్తున్నావు. యూట్యూబ్ కామెంట్ సెక్షన్స్లో తెలియని వారితో వాదించడానికి, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మునిగిపోయి డూమ్ స్క్రాలింగ్ చేయడానికి ఆ సమయాన్ని వాడుతున్నావు. అదే సమయంలో నువ్వు అడ్మైర్ చేసే వ్యక్తుల్ని చూడు. వాళ్ళు ఏమన్నా సూపర్ హీరోసా? కానే కాదు. వాళ్ళు ఏమన్నా కొండ శిఖరాలు ఎక్కి సూర్యోదయం వేళ మెడిటేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారా? కాదు. వాళ్ళు కేవలం మెలకువగా ఉంటున్నారు, కష్టపడుతున్నారు. నీకు ఎవరిష్టం? రతన్ టాటా, నరేంద్ర మోడీ గారు, ఇందిరా నూయి, లేక నీ కాలేజ్ టాపర్? ఎవరైనా సరే. నువ్వు ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతున్నావు నాకు కామెంట్ చేసి చెప్పు, నేను తెలుసుకుంటాను. కానీ ఒకటి విను, అది ఎవరైనా సరే వాళ్ళు కష్టపడ్డారు, కష్టపడుతున్నారు, అందుకే ఆ స్థానంలో నిలవగలిగారు. అలాంటి వాళ్ళందరూ తెల్లవారుజామునే 5 గంటలకల్లా లెగిసి కష్టపడుతూ ఉండడానికి కారణం వాళ్ళకి అలారం సౌండ్ అంటే ఇష్టమని కాదు. వాళ్ళు అలా చేస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ సమయమే ప్రైమ్ రియల్ ఎస్టేట్. అప్పుడు నో నాయిస్, నో నోటిఫికేషన్స్, నో కేయోస్. కేవలం స్వచ్ఛమైన ఆటంకం లేని లేజర్ బీమ్ ఫోకస్ మాత్రమే ఉంటుంది. ఇది మార్నింగ్ పర్సన్ అవ్వడం గురించి కాదు. నేను మార్నింగ్ పర్సన్ అవ్వమని ఇక్కడేమీ నిన్ను ఫోర్స్ చేయట్లేదు. నేను చెప్తున్నది ఒక్కటే, నీ బెస్ట్ మెంటల్ స్టేట్ని ఆ క్యాట్ అండ్ డాగ్ వీడియోస్ చూడడానికి లేదా ఆ డ్యాన్స్ రీల్స్ చూడడానికి వేస్ట్ చేయకు. మరియు నువ్వు చేయబోయే ఈ చిన్న డిఫరెన్సే 5 ఏళ్ల తర్వాత నువ్వు కోరుకున్న ప్రతి దానిలా కనిపిస్తుంది. లేదా ఏం మారలేదు అని ఆలోచిస్తూ మరో సంవత్సరం గడిచిపోతుంది. సరే, ఇలా అనుకుందాం, నాకు మార్నింగ్స్ అంటేనే నచ్చవు, ఉదయం నేను త్వరగా లేవలేను, మరి ఎలా? పర్ఫెక్ట్, నో ప్రాబ్లం. గుడ్ న్యూస్ ఏంటంటే నేను ఇక్కడ ఇంకా కష్టపడు అని అరుస్తూ నీకు నచ్చనిది చేయించడానికి రాలేదు. నేను నీ మీద పోలీసింగ్ చేయట్లేదు. నీ లైఫ్ గేమ్ మొత్తాన్ని మార్చే సామర్థ్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నీకు చూపించడానికి మాత్రమే వచ్చాను. ఎందుకంటే నువ్వు ఉదయం 1 గంట నీ సొంతం చేసుకుంటే చాలు. నిద్ర నుంచి లేచి వెంటనే ఇన్స్టా, యూట్యూబ్ షార్ట్స్లో మునిగిపోయి మిగతా రోజంతా ఎందుకు స్ట్రెస్డ్గా వెనకబడి ఉన్నానా అని ఆలోచించే 95% మంది ప్రజల కన్నా నువ్వు ఒక సైకలాజికల్ ఎడ్జ్, అదే ఆధిపత్యం సాధిస్తావు. నేను ఇప్పుడు చెప్పబోయేది నువ్వు అలవర్చుకుంటేనే. ఒకసారి చెక్ చేసుకో, నువ్వు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నావా, బెల్ ఐకాన్ ప్రెస్ చేసావా అని. ఎన్నో పుస్తకాలు చదివిన జ్ఞానం, మన శాస్త్రీయ పరిశోధనల సమ్మేళనం నీకు ఉచితంగా ఇస్తున్నాను. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. నీ నిజమైన పొటెన్షియల్ని అన్లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. నిజం చెప్పాలంటే ఇదే, నువ్వు మేల్కొన్న తర్వాత మొదటి గంట. ఇది కేవలం ఉదయం కాదు, ఇది నీ మెంటల్ లాంచ్ ప్యాడ్. నువ్వు పీక్ డోపమైన్తో ఉంటావు ఆ టైంలో. అది నీ మెదడుకు ఇష్టమైన పార్టీ కెమికల్. నీ కార్టిసాల్ కూడా తగ్గిస్తుంది, అంటే నీ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గిస్తుంది. నువ్వు ఆ కెమికల్ కాక్టైల్ను వృధా చేయకుండా దాన్ని సరిగ్గా ఛానల్ చేస్తే శాస్త్రవేత్తలు ప్లో న్యూరోప్లాస్టిసిటీ అని పిలిచే దాన్ని నువ్వు అన్లాక్ చేయగలుగుతావు. సాధారణ భాషలో దాని అర్థం ఏమిటంటే ప్రాథమికంగా నీ మెదడు తెల్లవారు లేచిన వెంటనే వెట్ సిమెంట్ మోడ్, అంటే తడి సిమెంట్లా ఉంటుంది. నువ్వు అప్పుడు దానిలో ఏది పోస్తే అది గట్టిపడుతుంది, బలపడుతుంది. ఈ తెల్లవారు సమయంలో ఫోన్లో రీల్స్ చూడడం ద్వారా నువ్వు మెదడులో డిస్ట్రాక్షన్ను బలపరుస్తున్నావు. ప్లాన్ చేయి, పేపర్ మీద రాయి, వ్యాయామం చేయి, లేదా ఏదైనా నేర్చుకో. నువ్వు అప్పుడు గ్రోత్, నీ అభివృద్ధిని ఆ వెట్ సిమెంట్లో గట్టిపరుస్తున్నావు, బలపరుస్తున్నావు. నిజమైన కాంపౌండింగ్ స్టేట్ అంటే ప్రపంచాన్ని నెమ్మదిగా స్వాధీనం చేసుకునే అభివృద్ధి. దాని మీద దృష్టి పెట్టు. ఆ చిన్న అనాకర్షణీయంగా కనిపించే 1 గంట రాబోయే 5 సంవత్సరాల్లో వందలాది గంటలుగా పెరుగుతుంది. ఆ 100 గంటల అభివృద్ధి నీకు లభిస్తుంది. గుర్తుంచుకో, నీ కాంపిటీషన్ వాళ్ళు సాక్స్ సర్దుకొని రెడీ అయ్యే లోపే నువ్వు ఫినిష్ చేసేస్తావు. అంత వేగంగా తయారవుతావు. ఇంతకీ ఏంటి ఈ 515 AM పవర్ డిసిప్లిన్? సరే,
5:15కి లెగిసి నేను నిజంగా ఏం చేయాలి అని నువ్వు నన్ను అడగవచ్చు. రిలాక్స్, విను. నీ గత 5 సంవత్సరాల న్యూ ఇయర్ ప్లానర్స్ లాగా అటకలో ఎక్కడో పూడ్చిపెట్టి నిన్ను నేను మధ్యలో వదిలి వెళ్ళను. ఇదిగో నీ ఫ్యూచర్ సెల్ఫ్ నిన్ను అద్దంలో చూసి హైఫై ఇచ్చి బహుశా నీ డ్రీమ్ కార్ కూడా కొనిచ్చే పవర్ రిచువల్, ఒక పవర్ఫుల్ సాధన ఇదే. స్టెప్ 1, వాటర్. నీ కలలు దీనిపైనే డిపెండ్ అయ్యాయి అన్నట్లుగా నీళ్లు తాగు. ఎందుకంటే నిజంగా అవి దీనిపైనే ఆధారపడి ఉన్నాయి. బిగ్ డ్రీమ్స్ చేస్ చేయడమైనా, లైఫ్లో ఏదైనా అచీవ్ చేయడమైనా ఒక లాంగ్ నైట్ తర్వాత నీ బ్రెయిన్ లో బ్యాటరీ మోడ్లో ఉంటుంది. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, హైడ్రేట్ అవ్వు. ఇది బేసిక్ అనిపించవచ్చు, కానీ బేసిక్సే ఈ పవర్ రిచువల్. నీ కలల భవిష్యత్తుకు ఇదే మొదటి ఇంధనం. స్టెప్ 2, కదులు. కొంచెం స్ట్రెస్ చేయి, ఓ చిన్నపాటి నడకకు వెళ్ళు, లేదా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చిన ప్రతి జీవిత నిర్ణయాన్ని లోతుగా ప్రశ్నిస్తూ 10 పుషప్స్ చేయి, పర్వాలేదు. ఈ ఉనికిలో ఉన్న భయం, అదే నీ ఎగ్జిస్టెన్షియల్ రెడ్, నీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది. పాత ఆలోచనలను వదిలించుకోవడానికి మరియు కొత్త రోజుకు సిద్ధం కావడానికి ఈ కదలడం ఎంతో ముఖ్యం. నీ మనసుకు స్పష్టత ఇవ్వడానికి మరియు నీ శక్తి స్థాయిలను పెంచడానికి ఈ కదలిక ఉపయోగపడుతుంది. స్టెప్ 3, ఒక లక్ష్యం రాయి. 1, 50 కాదు, నీ లైఫ్ని ఎలా ఫిక్స్ చేయాలో చెప్పే 25 పేజీల మేనిఫెస్టో కాదు. ఒకే ఒక క్లియర్ టార్గెట్, లేజర్ ఫోకస్, స్నైపర్ మోడ్. ఈరోజు ఒక్క డామినోని కూల్చు. అది పడితే రేపటి పని ఆటోమేటిక్గా సులభం అవుతుంది. ఈ చిన్న విజయం రేపటి పెద్ద విజయానికి పునాది వేస్తుంది. స్టెప్ 4, నేర్చుకో, లర్న్. ఒక పుస్తకం తెరిచి 5 పేజీలు సరిపోతాయి, చదువు. ఒక డీప్ డైవ్ వీడియో చూడు, నిజంగా ఏదైనా నేర్పించేది చూడు. నువ్వు స్టూడెంట్ అయితే కాలేజ్ సబ్జెక్ట్స్ చదువు, వాటికి సంబంధించిన వీడియోస్ లర్న్ చెయ్యి. అది నీ మెదడును చురుగ్గా ఉంచుతుంది, అదే నీ వృద్ధికి కీలకం. స్టెప్ 5, ఫోకస్ మోడ్. ఈ గంట పవిత్రమైనది, డూమ్ స్క్రాలింగ్ వద్దు, మెసేజెస్, ఈమెయిల్స్ ఏమీ వద్దు. నువ్వు ఈ గంట పూర్తయ్యే వరకు ఏదీ లోపలికి రానీయకు. ఈ గంటలో నువ్వు ఒక విమానాన్ని ల్యాండ్ చేస్తున్న పైలట్ అనుకో. ఒక్క క్షణం తప్పు జరిగితే కూడా ప్రమాదమే. అందుకే ఆ సమయంలో నీ ఫోకస్ని ఏది డిస్టర్బ్ చేయకుండా చూసుకో. నీ లక్ష్యం పూర్తయ్యే వరకు అదే తీవ్రత, అదే ఏకాగ్రత. స్టెప్ 6, ఫినిష్ అండ్ ఫ్రీజ్. ముగించి అనుభూతిని నిక్షిప్తం చెయ్యి. పని పూర్తయిన వెంటనే దాని నుండి పారిపోవద్దు. ఒక క్షణం ఆగు, నీ పని వైపు చూడు. నిన్ను నువ్వు ఇలా అడుగు, నేను ఈరోజు అనుకున్న పనిని పూర్తి చేశానా? పర్ఫెక్షన్ అవసరం లేదు, కేవలం పూర్తి చేశానా లేదా అంతే. ఆ విజయం యొక్క అనుభూతిని నీలో నిక్షిప్తం చెయ్యి. ఫ్రీజ్ చేసే. క్రమశిక్షణ, అదే డిసిప్లిన్ అంటే ఎలా ఉంటుందో నీ మెదడుకు నేర్పించు. ఈ రోజు నువ్వు సాధించిన విజయం రేపు మళ్ళీ అదే పట్టుదలతో పనిచేయాలనే విశ్వాసాన్ని ఇస్తుంది. ఇది కేవలం మార్నింగ్స్ గురించే కాదు, ఇది నీ ఐడెంటిటీ గురించి. ఎవరూ చూడనప్పుడు నువ్వు ఏ వ్యక్తిగా మారుతున్నావో దాని గురించి. నువ్వు నిద్ర నుంచి బయటకు వచ్చి ఒక ఉద్దేశంతో, పర్పస్తో పనిచేసిన ప్రతిసారి చేయాలని అనిపించకపోయినా కూడా నువ్వు కోరుకునే ఆ భవిష్యత్తు కోసం ఓటు వెయ్యి. మాటలతో కాదు, చేతలతో, నీ యాక్షన్స్తో. ఇది ఫోకస్డ్గా ఉండే నీ కోసం, ఇది డిసిప్లిన్డ్గా ఉండే నీ కోసం, ఇది రెస్పెక్టెడ్గా ఉండే నీ కోసం, నీ మీద నువ్వే గౌరవం, నమ్మకం పెట్టుకునే నీ కోసం నువ్వు ఓటు వేస్తున్నావు. ట్రై చేస్తాను అని చెప్పే వ్యక్తి కోసం కాదు ఇది. మార్పు గురించి మాట్లాడి తర్వాత క్రికెట్ గేమ్లో ఇన్స్టా రీల్స్ ఊబిలో మునిగిపోయే వ్యక్తి కోసం కాదు ఇది. సగం దారిలో మధ్యలో పరధ్యానంలో పడి డిస్ట్రాక్ట్ అయిపోయే వ్యక్తి కోసం కూడా కాదు ఇది. నువ్వు కోరుకుంటున్న జీవితాన్ని నిజంగా నిర్మించే వ్యక్తి కోసం, ద యాక్చువల్ గోల్ బిల్డర్ కోసం. ఇప్పుడు లెక్క చూడు. రోజుకు ఒక ఉద్దేశపూర్వకమైన గంట అంటే సంవత్సరానికి 365 గంటలు, అంటే 15 పూర్తి రోజులు, అంటే 2 వారాలు నిరంతరాయంగా సెల్ఫ్ మాస్టరీ. వీకెండ్స్లో కుదించింది కాదు, సగం సగం చేసి వదిలేసేది కాదు, పూర్తి అంకిత భావంతో పదునుగా పేర్చిన పని ఇది. ఇదే పని 5 ఏళ్ల పాటు చేస్తే ఎలా ఉంటుంది? అందరూ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ బింజ్ వాచ్ చేస్తూ ఈసారి రాజమౌళి మూవీ 1 సంవత్సరం ముందు వస్తుందా వెనక వస్తుందా, రష్మిక వేసుకున్న లిప్స్టిక్ లైట్ బ్రౌనా నూడ్ కలరా అని చర్చించుకుంటుంటే నువ్వు నీలోనే ఒక మాస్టర్స్ డిగ్రీ నిర్మించుకుంటున్నావు. నువ్వు ఎంటర్టైన్మెంట్ని బింజ్ చేయడం లేదు, నువ్వు నీ ఫ్యూచర్ని బింజ్ బిల్డింగ్ చేస్తున్నావు. చిన్న తాళం పెద్ద తలుపులు తెరుస్తుంది, మరి ఈ తాళం నువ్వు కోరుకునే ప్రతి దాన్ని తెరుస్తుంది. ఇది 10,000 రూపాయల ఆన్లైన్ కోర్స్ కాదు, ఏదో మ్యాజిక్ మోటివేషనల్ వీడియో కూడా కాదు. ఇది నీ అలార్మ్ క్లాక్. నీకు రేపే ట్రాన్స్ఫర్మేషన్ కనిపించదు, వచ్చే వారం కూడా మార్పు కనిపించదు, కానీ 90 రోజులు ఇవ్వు. ఎవరు చూడనప్పుడు నీ కోసం నువ్వు కనబరిచిన ఈ 90 రోజులు. తర్వాత ఒకరోజు అద్దంలో చూసి నాకు హీరో లేదా హీరోయిన్ ఎనర్జీ వచ్చింది అని నీకు నువ్వే అనుకుంటావు. అద్దంలో నువ్వు చూస్తావు నీ ఫ్యూచర్ని నిర్మించిన వ్యక్తిని, నీ సమయాన్ని నియంత్రించిన వ్యక్తిని, జీవితం బాగుండాలని ఎదురు చూడకుండా దాన్ని నడిపించే వ్యక్తిని. కానీ
నువ్వు ఎప్పుడైనా స్నూజ్ కొట్టవచ్చు. నీ ఉత్తమ మెదడు శక్తిని, అదే నీ బెస్ట్ బ్రెయిన్ పవర్ సోషల్ మీడియాకి ఇచ్చి నీ లక్ష్యాలకి మిగిలిపోయిన లెఫ్ట్ ఓవర్ బ్రెయిన్ ఇవ్వడం కొనసాగించవచ్చు. నువ్వు కోరుకుంటున్న జీవితాన్ని ఇతరులు జీవించడం చూస్తుండగా మరో సంవత్సరం జారిపోవడానికి నువ్వు అనుమతించవచ్చు. ఇదే కఠినమైన నిజం. నువ్వు స్నూజ్ కొట్టినా కొట్టకపోయినా రాబోయే 5 ఏళ్ళు రానే వస్తాయి. కానీ ప్రశ్న ఒక్కటే, నువ్వు నీ ఫ్యూచర్ని నిర్మించే వ్యక్తి అవుతావా, లేదా మరొకరి సక్సెస్ స్టోరీని బింజ్ వాచ్ చేసే వ్యక్తిగా మిగిలిపోతావా? నీ మార్నింగ్స్ని గెలిచి నీ దశాబ్దాన్ని డామినేట్ చేయడానికి సిద్ధంగా ఉంటే ఈ లైక్ బటన్కి హైఫై ఇచ్చి స్మాష్ చేయి. నువ్వు ఇక వేచి ఉండడం ఆపేసే, ఇంకా ఎక్స్క్యూజెస్ కూడా చెప్పడం ఆపే. రేపటి కోసం 5 గంటల 15 నిమిషాలకు అలారం సెట్ చేస్తున్నట్లయితే కామెంట్స్లో 5:15ను డ్రాప్ చేయి. ఎంపిక నీదే, కానీ ఇది మాత్రం గుర్తుంచుకో, అలారం ప్యాడ్ స్నూజ్ కొట్టకు. నువ్వు కేవలం 10 నిమిషాలు వృధా చేయడం లేదు, నువ్వు నీ సొంతం కాగల ఒక బంగారు భవిష్యత్తును వృధా చేస్తున్నావు. సో ఏం చేయబోతున్నావు?